మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి. ఇంత పెద్ద అడ్వైజరీ కమిటీ వేసినాక కూడా వేయలేదంటే నేనేం చెప్పాలి? ఇక పొన్నమన్న దమ్ముకొచ్చిండు. అయితే ఈరోజు అధ్యక్ష ల్యాండ్ ఆర్డర్ అధ్యక్ష శాంతి భద్రత నిర్వహణ చాలా అధ్వానంగా ఈ రాష్ట్రంలో అధ్యక్ష. మొన్నటికి మొన్న మా శాసనసభ్యుడు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి మీద దాడి అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష వారిని పరామర్శనకు వెళ్దామన్నటువంటి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము, మా అధ్యక్షుని అరెస్ట్ చేయడము, మా ఎమ్మెల్యేని మా ఎంపీని అరెస్ట్ చేయడము. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు వారి క్యాంప్ ఆఫీస్ మీద దాడే కాదు అధ్యక్ష, హిందూ మహిళను వేధించినటువంటి ఒక అంశంలో కూడా మేము అక్కడికి మరి బాన్స్వాడ వెళ్తామంటే అక్కడ కూడా మనం అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం అధ్యక్ష. కాంగ్రెస్ మరి గురైన బీజేపీ ఎమ్మెల్యేస్తో పాటు ఎంపీస్ని కూడా ఓకే సార్ నాగర్ కర్నూలు జరిగిన ఒకటి జాతరలో అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఒక పసికందు కూడా చనిపోయినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి ఈటల రాజేందర్ గారిని మరి అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలను అరెస్ట్ చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మేము మా ఎమ్మెల్యేని పరామర్శనకు వెళ్ళనియరు. అక్కడ జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగిన దాడి, ఒక పసికందు చనిపోతే ఆమెను పరామర్శనానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళనియరు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష ఒక హోమ్ మినిస్టర్ లేక ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇన్ ప్లేస్లో లేక ఈరోజు హైదరాబాద్ ఎక్కడ ఏం జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్నే వస్తున్నాయనంటే, హైదరాబాద్ నుంచే మూలాలు వస్తున్నాయనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మరి ఉద్యోగ ఖాళీని భర్తీ చేయాలని డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది అధ్యక్ష. అయినా కూడా ఇంకా ఉద్యోగ ఖాళీని భర్తీ చేయక మరి అక్కడ ఉన్నటువంటి షార్టేజ్ వల్ల కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదా మరి దాని మీద కూడా మీరు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష సికింద్రాబాద్ నుంచి పాత బస్తీ దాకా, కామారెడ్డి నుంచి నిర్మల్ దాకా గుళ్ళు గోపురాలని కూలుస్తూ ఉంటే, విగ్రహాన్ని పడగొడుతూ ఉంటే కూడా, మన సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేయకుండా మరి మైసమ్మ గుడి మీద జరిగిన దారుణం కానీ, హిందువులైన మరి రక్తం మరిగిపోతూ ఉంటే కూడా మీరు ఇప్పటి వరకు వాటి మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకుంటలేరో దాని మీద మరి చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా బతుకులతో చెలగాటం ఆడుతా ఉన్నాం. अभी सब बहुत टाइम होगा सर, 1.5 घंटा होगा, 2 मिनट में कंप्लीट करिए. కంక్లూడ్ కండి అధ్యక్ష. మొన్నటికి మొన్న ఎన్ఐఏ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటూ, మొన్న నవంబర్లో హైదరాబాద్ ఒక డాక్టర్ని పట్టుకుంటే రిసిన్ అనే విషంతో కెమికల్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ఈరోజు బయటపడింది అధ్యక్ష. మరి ఈరోజు ఒకవేళ ఒకవేళ ఎన్ఐఏ వచ్చి ఇక్కడ పట్టుకోకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉండేదో ఈరోజు ఒకసారి ఆలోచిస్తున్న భయం అయితే ఉంది అధ్యక్ష. మరి లా అండ్ ఆర్డర్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందో ఎందుకోసం అని చెప్పేసి మరి కొంతమంది మరి కొన్ని పార్టీలకు భయపడేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తలేదో కూడా మాకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష పోలీస్ వ్యవస్థ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారింది అధ్యక్ష. పోలీస్ వ్యవస్థను మరి పూర్తిగా కంట్రోల్ చేసినటువంటి ప్రభుత్వం ఎందుకోసమని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నదో, ఎందుకోసమని కొందరి చేతుల్లో అది ఒక కీలుబొమ్మగా మారిందో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష నిన్న పొద్దున జరిగినటువంటి జాతీయ గీతం, జాతీయ గేయంని అవమానపరుస్తూ ఒక పార్టీ వాకౌట్ చేస్తుందంటే ఈరోజు స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదో దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. సాంబశివరావు గారు సాంబశివరావు సాబ్ 1.5 घंटा होगा सर, 1.5 घंटा होगा. सामबशिवराव साहब कंप्लीट कर लीजिए. అధ్యక్ష ఏ రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు గెలిచి ఈరోజు చట్టసభలోకి వచ్చామో ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఈరోజు ఒక జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని అవమానపరుస్తూ వాకౌట్ చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్య తీసుకుంటలేరో, సుమోటోగా స్పీకర్ గారు ఎందుకు దాన్ని మరి విచారణ చేస్తలేరో మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది దేశ ద్రోహంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అంబశివరావు గారు సార్. థ్యాంక్ యూ సార్. ఇదొకటి కూడా సార్, ఈ
కౌశిక్ రెడ్డి గారి మీద జరిగినటువంటి అంశం మీద కూడా సార్ మంత్రి గారిని, నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారి మీద జరిగినటువంటి దాడి, వారి మీద జరిగినటువంటి అంశం మీద దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.